ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నేనైతే మా అక్క వాళ్ళ ఊరికైతే వెళ్ళానండి. అయితే అక్కడ మా అక్క వాళ్ళ తోటలోకి అయితే తీసుకెళ్లారు. అది వచ్చేసి కోకో తోట అనమాట. సో కోకో తోట నేను ఆల్రెడీ చిన్నప్పుడు ఎప్పుడో చూసాను, మళ్ళీ చూడడం ఇది ఫస్ట్ టైం అనమాట. అదికొండే ఒక కాయ అయితే కోసి ఇచ్చారు చేతికి. అసలు టేస్ట్ చిన్నప్పుడు ఎప్పుడో కదా తిన్నాను, మళ్ళీ టేస్ట్ చేద్దామని చెప్పి ఒక కాయ అయితే కోసుకున్నాను అనమాట. చూసారు కదా కోకో కాయలు ఎలా ఉన్నాయో. అసలు ఆ కోకో తోటలో మా పిల్లలు చాలా అల్లరి చేశారు. మా చింతలు చూడండి ఎలా చెప్తుందో, మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. ఇది ఒక టైప్ ఆఫ్ కాయ, ఇది ఒక టైప్ ఆఫ్ కాయ అని చెప్పి చెప్తుంది. ఇందులో కోకో తోటలో ఒక 3-4 టైప్స్ ఉన్నాయండి. సో అదిగోండి మాతో పాటు మా వారు, మా బావగారు వాళ్ళు అందరూ కలిసి వెళ్ళాము తోటలోకి. మా పిల్లలు అందరం బాగా ఎంజాయ్ చేసామండి. చూడండి, మీరు కూడా ఎప్పుడన్నా కోకో కాయని టేస్ట్ చేశారా? టేస్ట్ చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు సిచ్యువేషన్ జరిగిందనమాట. ఏంటంటే కోకో కాయ వేరే వాళ్ళ తోటలోది పిక్ చేశారు మా వారు. నాకు తెలియక ఇదిగో ఇక్కడ కూడా ఉంది కదా అంటే అది మంద కాదని మా అక్క చెప్పింది. ఇక్కడ చూసారు కదా పనసకాయ చెట్టు కూడా ఉంది. కాయలు చూసారా చాలా ఉన్నాయి. అట్లా మొత్తం తిరిగేసాము. అలాగే పనస చెట్టు కాకుండా కొబ్బరి చెట్లు, కొన్ని మామిడి చెట్లు కూడా వేశారండి. చూడండి మా చింతలు ఎలా చెప్తుందో. కొన్ని కాయలు అయితే కలర్ కొంచెం డిఫరెంట్గా పర్పుల్ కలర్లో ఉన్నాయి. అవి చూడగానే తినాలనిపిస్తుంది, కానీ అవి పండాక ఆరెంజ్ కలర్లోకి వస్తాయంట. మా చింతలు అన్నీ చెప్పేసింది. అలాగే కోకో తోటలో పూత ఎలా వస్తుంది అనేది నాకు చెప్తుంది. పిన్ని చూడు, ఇదిగో పూత ఎట్లా ఉందో చూడు అని చెప్పి. ఈ చెట్టుకు మొత్తం పర్పుల్ కలర్ కాయలే మొత్తం పోతుంది. అలాగే చూసారు కదా అందరం కలిసి వెళ్ళాము. ఈ కాయనండి మా వారు పక్కన తోటలో దొంగతనంగా కోసారనమాట. ఆ కాయ అనమాట. ఈ కలర్లో వచ్చేస్తుంది. తర్వాత ఏం చేస్తారు? ఇట్లా కోసేసి అందులో ఉన్న గుజ్జుని ఎండ పెట్టేసిన తర్వాత అమ్మేస్తారు ఫ్రెండ్స్. అమ్మిన తర్వాత చాక్లెట్ తయారవుద్ది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ తెలుగొచ్చింది ఫ్రెండ్స్ కాయ, తర్వాత తెలుగొచ్చేస్తుంది ఫ్రెండ్స్. పండి ఇదేమో పండలేదు ఫ్రెండ్స్, పండితే ఇది దీనికన్నా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. బాగుందా బాగాలేదో లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తోటలోకి వెళ్ళి తెచ్చుకున్నాం కదా ఫ్రెండ్స్, తింటున్నాం ఫ్రెండ్స్. ఎలా ఉంది? సూపర్ ఉంది ఫ్రెండ్స్. అదొక కాయ కదా, ఇప్పుడు ఈ కాయ టేస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ కాయ తీగొందా ఫ్రెండ్స్. ఈ కాయ ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. ఈ కాయ పొల్లగా ఉంది ఫ్రెండ్స్. ఈ కాయ ఫ్రెండ్స్ పొల్లగా ఉంది ఫ్రెండ్స్. బయట చూస్తేనేమో పండు. ఇదేమో చూడండి ఫ్రెండ్స్, ఈ రెండు డిఫరెంట్. ఇది అసలు తినకూడదు ఫ్రెండ్స్, పొల్లగా ఉంది ఫ్రెండ్స్. ఇది తీగంత ఫ్రెండ్స్. మీరు కూడా మీ తోటలోకి వెళ్ళినప్పుడు ఇలాంటి పండుకాయ వస్తే కోసుకుని తినండి ఫ్రెండ్స్. బాయ్. మీరు కూడా ఎప్పుడైనా కోకోకాయ తిన్నారా ఫ్రెండ్స్? తింటే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. నాకు ఈ చెట్టు అయితే బాగా నచ్చింది, ఎందుకంటే దాని కలర్ చూసారా ఎంత బాగుందో. అందుకని చెప్పి ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.